పాటల యందు తండ్రి, ఆరాధన యందు, అదేవిధంగా సాక్ష్యాల యందు మహిమా స్వరూపుడుగా మీరు మా మధ్యలో సంచరించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇప్పుడు నీ వాక్య ధ్యానంలోనికి వెళ్ళుచుండగా నా నోట మీ మాటలు ఉంచి బిడ్డల హృదయాలకు ఏ వాక్యం అయితే అవసరమైందో ఆ వాక్యం ద్వారా మీరు సూటిగా తేటగా మాట్లాడి వారి హృదయాలను నిబ్బరపరచమని, ధైర్యపరచమని, లైవ్ చూస్తున్న బిడ్డలకు కూడా తండ్రి ఆయా వినుటకు తండ్రి తగిన చెవులను మీరు అనుగ్రహించి, ఏకాగ్రతను మీరు దయచేసి, ఏక మనసును దయచేసి మీరు బిడ్డలతో కూడా మీరు సూటిగా తేటగా మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన చాలా ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉంది. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నెన్నో చాలామంది మాకు ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారండి. చెప్పాలి, చెప్పకపోతే ఆయన నామ సువార్త రక్షణ కార్యము జరగదు. ఎంతోమంది అండి ఫోన్ కాల్స్, ఎంతోమంది శ్రమల్లో ఉంటున్నారు. ఎంతోమంది ఒక్కొక్కసారి వాళ్ళు ఏడుస్తున్న విధానం చూస్తే నాకు చాలా భయం వేస్తుంది కూడా. ఒక్కొక్కసారి చెప్పాను ఆదివారం, ఆ బిడ్డ కేక వేసిన విధానం తలుచుకుంటే ఇప్పటికి కూడా ఎంతోమంది ఉన్నారండి అట్లాంటి పరిస్థితిలో, అనారోగ్యంతో ఆ పెయిన్ భరించలేక చాలామంది వేదన చెందుతూ ఉన్నారు. ఎంతోమంది అండి, ఎంతోమంది, చాలామంది స్వస్థపరచబడుతున్నారు, చాలామందికి సంతానం కలుగుతూ ఉంది, చాలామంది ఉద్యోగాలు సంపాదించుకుంటూ ఉన్నారు. ఎన్నో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది సేవకులు మాకు ఫోన్ కాల్ చేసి, పాష గారికి ఫోన్ కాల్ చేసి చెప్తూ ఉన్నారు, ఫిలిప్ బ్రదర్ దేవుడు లిడియా సిస్టర్ని బహుబలంగా వాడుకుంటూ ఉన్నాడు. ఆమె వర్తమానాలు మేము వింటున్నాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు అంటే నేను చాలా చిన్నదానెను, అయినప్పటికీ దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఎందుకు అంటే ఇది ఆయన ఏర్పాటు చేసుకున్నది కాబట్టి ఆయన వాడుకుంటున్నాడేమో. అనేక మంది పెద్ద పెద్ద సేవకులు అండి, వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆశ్చర్యం, మన లైవ్ను వాళ్ళు వీక్షిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మనం ఎక్కడ, వినుకొండ అనేది చాలా మారుమూల గ్రామం అనుకుంటారు చాలామంది. దేవుడు అక్కడి నుండి కూడా తన సేవకులను ఇక్కడ నుండి కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి నిన్న కూడా ఒక పెద్ద సేవకుడికి ఫోన్ కాల్ చేశాడు. ఫోన్ కాల్ చేసి పేరు చెప్పాలండి, తర్వాత ఎప్పుడైనా చెప్పాలనుకుంటే చెప్తాను. బ్రదర్ ఫిలిప్ బ్రదర్ లిడియాకే అల్లాడిస్తుంది అని అన్నాడు. నాకు ఆ అన్న తెలియదు. అన్న గురించి నేను లైవ్ అయితే చూస్తాను కానీ అప్పుడప్పుడు అంత పెద్ద సేవకుడు, అంతర్జాతీయ సువార్థికుడు ఆ మాట అనడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే చాలామంది చూస్తూ ఉన్నారు, చాలామంది అద్భుత కార్యాలు చవి చూస్తున్నారు. ఇంకా చాలామందికి ఈ ఉపవాస ప్రార్థన ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అనేక మందికి అద్భుత కార్యాలు ఉపవాస ప్రార్థన జరగాలి. ఇక్కడే కాదు, ఇంకా అనేక ప్రాంతాల్లో, చీరాల నుండి అయితే మాకు మా సంఘంలో కూడా ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయండి. ఉప్పలపాడు అనే గ్రామంలో అడుగుతూ ఉన్నారు, అద్దంకి అనే పట్టణంలో అడుగుతూ ఉన్నారు. చాలామంది మాకు ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. అయితే పాస్టర్ గారి మీటింగ్స్ని బట్టి మేము డేట్ ఇస్తాము అని, ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఉద్యోగ సభలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి నేను కూడా డేట్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. పరిచర్య గురించి మీరు భారంగా చేయండి. తన దీన సేవకుడు నేనైతే ఎందుకు పనికిరానండి, నిజంగా చెప్తూ ఉన్నాను. నాకైతే తెలివి లేదు, జ్ఞానం లేదు, వివేచన లేదు. ఏదో క్వాలిఫికేషన్ అయితే సంపాదించుకున్నాను, బీఎస్సీ బీడీ అని చెప్పుకోవడానికే కానీ నాలో అయితే ఏ జ్ఞానము లేదు. ఆయన ఇస్తే తప్ప నాలో జ్ఞానము లేదు. కనుక నేను ఎప్పుడు నేను దాని విషయంలో తగ్గించుకుంటూ ఉంటాను. నేను ఇతరుల కంటే చాలా తక్కువ దాన్ని. నేను ఎప్పుడు అది అనుకుంటాను. చిన్న పిల్లలు మా ఇంటికి వచ్చినాక నేను అనుకుంటాను, వీళ్ళకంటే నేను చాలా తక్కువ. నేను అట్లానే అట్లానే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సేవకురాలు కోసం నా కోసం మీరు భారంగా ప్రార్థన చేయండి. ఇంకా అందరికీ అర్థమయ్యేలాగా, అందరి హృదయాలు తాకే విధంగా వర్తమానాలు ఉండాలి. బలమైన సేవకురాలుగా ఏది నేను ఈ లోకంలో కోరుకోవడం లేదండి, మీకు చెప్తూ ఉన్నాను. ఏది నేను ఆశించటం లేదు. ఒకటి, అయ్యా నన్ను వాడుకో, బలమైన సాధనంగా నన్ను నలగగొట్టి వాడుకో, నాకు రెస్ట్ లేని పరిచర్య నాకు అనుగ్రహించు చాలు, ఇంక నాకు ఏమీ వద్దు. చాలామంది అంటారు అవి ఉన్నాయా, ఇవి నాకేమీ వద్దు. నీ సత్య సువార్తను చెప్పే భాగ్యాన్ని మా ఇద్దరికి ఇవ్వండి, నీ దీన సేవకులమైన మాకు ఇవ్వండి అని మా కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ ఉపవాస ప్రార్థన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది. ఈరోజు చాలామంది రాలేకపోయారంటే అందరూ టెట్ ఎగ్జామ్కి వెళ్ళి ఉన్నారు. వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు ఒకళ్ళు బిగ్గరగా చదవండి. లేదు, నేను ఒక వచనం చదువుతా, మీరు ఒక వచనం చదవండి. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు
ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి. అట్లా 3 వచనాలు, 7 వచనాలు చదువుకుందామండి. 7 వచనాలు చదువుకుందాం, 6 వచనాలు చదువుకుందామండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఈ ఫిలిప్పీ పత్రికకు మరొక పేరు, ఈ ఫిలిప్పీ పత్రికకు మరొక పేరు ఏంది? ఫిలిప్పీలో వ్రాసిన పత్రికకు మరొక పేరు ఉంది. ఏం పత్రిక చెప్పండి? చెప్పండి. డైలీ వచ్చే వాళ్ళకైతే ఎప్పుడు పాస్టర్ గారు చెప్తాడు. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రికకు మరొక పేరు ఏంటంటే ఆనంద పత్రిక. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ఇది ఆనంద పత్రిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫిలిప్పీ పత్రికను పౌలు భక్తుడు వ్రాసాడు. ఎవరికి? ఫిలిప్పీ సంఘానికి రాశాడు. ఈ ఫిలిప్పీ సంఘం ఎవరి ద్వారా ఏర్పరచబడింది అని అంటే లూదియా ద్వారా. లూదియా మారు మనసు ద్వారా ఈ ఫిలిప్పీ సంఘము ఏర్పడింది, స్థాపించబడింది. లూదియా ద్వారా ఈ ఫిలిప్పీ సంఘం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఉన్న లూదియా ద్వారా ఈ ఫిలిప్పీ సంఘము ప్రారంభించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు ఎప్పుడు ఆనందముగా ఉండాలి, ఎప్పుడు ఆనందముగా ఉండాలి, ఎప్పుడు సంతోషముగా ఉండాలని దేవుని కోరిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాం మనం ప్రతి నిత్యము ఆనందంగా ఉండాలని. అయితే మన జీవితాల్లో మనకు ఆనందం లేకుండా చేస్తున్నాడు సైతానుడు. అయితే మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు సాతాను క్రియలను మనము ఎదిరించగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక సాతాను మన ఆనందాన్ని దొంగిలించాలని చూస్తున్నాడు. అనేక అపవాది తంత్రాలు, అనేక కుయుక్తులను సాతానుడు ఉపయోగిస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలముగా పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు మనతో, దేవునిలో మీరు ఆనందించాలి. అపవాది తంత్రాలను ఎదిరించి మనము ఆనందించాలి. ఎందుకు ఆనందించాలని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఎక్కడ ఉండి చెప్తూ ఉన్నాడు పౌలు భక్తుడు అంటే చెరసాలలో ఉండి చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీ సంఘస్థులకు చెప్తూ ఉన్నాడు, ప్రతినిత్యము మీరు ఆనందించుడి. ఒక్కసారి యోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. చెరసాలలో ఉండి ఆనందించండి అని చెప్పడం ఎంత ఆశ్చర్యకరమో, అవునా కాదండి? ఎందుకు? చెరసాలలో ఉన్నప్పుడు, ఆ రోజుల్లో చెరసాలంటే బురదతో నిండి ఉంటుందంట, ప్రతినిత్యం దోమలు కుడుతూ ఉంటాయండి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఫిలిప్పీలకు సంఘానికి పౌలు రాస్తున్నాడు, మీరు ఆనందించండి, దేవునిలో ఆనందించండి. మనం ఆనందించడానికి మన సమస్యలు అడ్డు కాదండి, మన కష్టాలు అడ్డు కాదు, మనకన్నిటి అనుభవాలు అడ్డు కాదు. ఏ పరిస్థితిలో ఉన్నా మనం దేవుని సన్నిధిలో ఆనందించాలి, సంతోషించాలి. దేవుని చిత్తము ఏంటిదంటే పౌలు భక్తుడు చెప్తున్నాడు, దేవుని చిత్తము ఏంటంటే ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే ఆనందించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈరోజు ప్రార్థనలో బలంగా ఉండి దేవుల్లో ఆనందించాలి అనంటే, పౌలు భక్తుడు చెప్పిన విధంగా మనం ఆనందించాలి అనంటే మనం ఏం చేయాలి, ఏ పనులు చేయాలి? ఈరోజు ఒక 5 విషయాలు ధ్యానం చేద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇప్పుడు చదవబడిన వాక్య భాగం. నా ఆనందమును నా కిరీటమును నయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులై ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆనందముగా నువ్వు జీవించాలంటే నువ్వు ఎలా ఉండాలంటే ప్రభునందు స్థిరులై ఉండాలి.
దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించాలంటే పౌలు భక్తుడు చెప్పిన విధంగా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అని చెప్పిన విధంగా ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే మనము ఎలా ఉండాలంటే ప్రభువునందు స్థిరులై ఉండాలి. స్థిరత్వం కలిగిన జీవితాన్ని మనము జీవించాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇటు దినాల్లో ఎక్కడ చూసినా అస్థిరత్వం కనబడుతూ ఉంది. అవునా కదండి? ఎక్కువ అస్థిరులే కనబడుతున్నాడు. స్థిరంగా ఉండేవాళ్ళు చాలా తక్కువగా కనబడుతున్నారు. అయితే దేవుడు నీతో నాతో ఈ మధ్యాహ్న కాల సమయంలో సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండాలి, స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. దేవుని వాక్య భాగము సెలవిస్తుంది. ఎప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బిడ్డలముగా మనము ప్రతిరోజు ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి. ప్రార్థనలో స్థిరత్వం కలిగి ఉండాలి, విశ్వాసంలో స్థిరత్వం కలిగి ఉండాలి, నిరీక్షణలో స్థిరత్వం కలిగి ఉండాలి, నమ్మకత్వంలో మనం ఏం చేయాలండి? స్థిరత్వము కలిగి ఉండాలి. ఇటు దినాల్లో అస్థిరులముగా ఉంటున్నాము. అస్థిరులముగా ఉండి దేవుడిచ్చే మేళ్లను మనం పొందుకోలేకపోతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అట్టి మనుషుడు విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకి ఏమైనా దొరుకునని తలంచుకొనరాలేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, మనలో స్థిరత్వం లేకపోవడానికి కారణం ఏందో తెలుసా? ద్విమనస్తత్వం. ద్విమనస్సు మనలో ఉంటుంది. అంటే ద్విమనస్సు అంటే 2 తలంపులతో మనం జీవిస్తూ ఉన్నాము. 2 తలంపులతో మనం జీవిస్తూ ఉన్నాము. ఒక పక్క లోకం కావాలనుకుంటున్నాము, ఒక పక్క దేవుడు కావాలనుకుంటున్నాము. స్థిరమైన జీవితం లేదు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీలో ద్విమనస్సు అనేది తీసివేసుకున్న ఎడల, నీలో ద్విమనస్సు తలంపులు నీలో తీసివేసుకున్న ఎడల నువ్వు స్థిరత్వం కలిగి దేవునిలో ఆనందించగలవు. ద్విమనస్సు 2 తలంపులతో మనం ఏ రోజు జయ జీవితాన్ని చవి చూడలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే స్థిరులమై ఉండాలి. నీకు లోకం కావాలా, దేవుడు కావాలా? నిర్ణయం తీసుకో. ఈ మధ్యాహ్న సమయంలో లోకం కావాలా, దేవుడు కావాలా? అస్థిరుడుగా ఉంటున్నావు కాబట్టి మన జీవితంలో మనము గొప్ప ఆశీర్వాదాలను చవి చూడలేకపోతాం. ద్విమనస్కు తత్వం. చర్చిలో ఉన్నంతసేపు ఏమనుకుంటాము? నేను దేవుళ్ళో నిలకడగా ఉండాలి, దేవుళ్ళోనే ఉండాలి, దేవుళ్ళలో నా జీవితాన్ని కొనసాగించాలి, దేవుని కోసమే నా జీవితాన్ని అంకితం చేయాలి అని చెప్పి మనము ఎన్నో తీర్మానాలు తీసుకుంటూ ఉంటాము. తీసుకున్న తీర్మానాలను మనము అనుకరించము. తీసుకున్న తీర్మానాలు మనము పట్టుదల కలిగి ఆ తీర్మానాల ప్రకారం నడుచుకోము. లోకంలోనికి వెళ్ళగానే లోక ఆశలు మనకు కావాలి, లోక వ్యవహారాలన్నీ మనకు కావాలి. ఆ అమ్మ ఏ విధంగా జీవిస్తుందో నేను ఆ విధంగా జీవించాలి. ఆమె ఒక ప్రత్యేక తరహాలో ఉంది కదా, అందరూ ఆమెను పొగుడుతున్నారు కదా. లోకంలో పొగుడుతలకు కూడా మనం ఆశపడుతూ స్థిరత్వం లేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళాగే ఉపవాస ప్రార్థనగా ఎంత చక్కగా వస్తారంటే 2 విశ్వాసులు. అసలు వాళ్ళని చూస్తే వీళ్ళంత ప్రార్థనా పరులు ఇక లేరు ప్రపంచంలో అనుకుంటారంట. ఆ విధంగా ముందే వచ్చి ఫుల్పిట్కి దగ్గరగానే ఉండి ఎంతో ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే వారిద్దరంట ఒకరోజు ఇద్దరు సినిమాకి పోయారు. వీళ్ళు ఈ చర్చిలో ఉన్నంతసేపు ఏం చేస్తారు? అక్క ప్రైజ్లాడక్క, వాక్యం అయిపోగానే అక్క నేను నిన్ను హత్తుకోవాలక్క అని చెప్పి అసలు చూసే వాళ్ళకి అసలు ఇంతకంటే ఆత్మీయులు లేరేమో సంఘములు అనేటట్లు ఉంటారంట. ఇద్దరు ఫస్ట్ ఒక ఆమె పోయిందంట, టికెట్ తీసుకుంటుందంట. ఈలోపు ఇంకొక ఆమె వచ్చేసిందంట. ఈవిడికి ఏం అర్థం కాలేదంట. అక్క వందనాలు అక్క, బాగున్నావా అక్క అని. ఎక్కడ? సినిమా హాల్లో. ఎక్కడ వందనాలు, ఎక్కడ ప్రైజ్ దలాడు? సినిమా హాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థిరత్వం లేని జీవితం. ప్రభువునందు దేవుడు అంటున్నాడు, స్థిరమైన జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. 2 తలంపులతో ఎన్నాళ్ళు నీ జీవితాన్ని కొనసాగించుకుంటావు? చర్చిలో ఉన్నంతసేపు నమ్మకత్వాన్ని కలిగి ఉంటున్నావు, బయటికి వెళ్ళిన తర్వాత ద్విమనస్కురాలవై జీవిస్తూ ఉన్నావు, నటనతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. దేవునికి నటనతో కూడిన జీవితం చాలా హేయమైన జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అందుకనే దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, ఉంటే చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు, నులివెచ్చన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే నా నోటిలో ఉమ్మి నేను ఏం చేస్తాను, ఉమ్మి వేస్తాను. దేవుడు అంటూ ఉన్నాడు, ఉంటే చల్లగానన్నా ఉండు లేదా వెచ్చగానన్నా ఉండు, నులివెచ్చన జీవితాన్ని జీవిస్తే నేను ఉమ్మి వేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా జీవిస్తూ ఉన్నావు? దేవుని కోసం నిలబడితే స్ట్రాంగ్ గా నిలబెట్టు. యుద్ధ వీరుడుగా నువ్వు జీవించు. రక్షణ కవచాన్ని చేత పట్టుకొని జీవించు. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. లోకం కావాలా? లోకంలో జీవించు, లోక ఆశలో అనుభవించు, తరువాత నరకాన్ని స్వతంత్రించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది కోరుకుంటున్నావు? నిలువెచ్చని స్థితిని కోరుకోవద్దు. దేవుళ్ళ సగ జీవితాన్ని గడుపుతూ ఇహలోక ఆశలను ప్రేమించి గెహజీగానే ధనము కోసం పరిగెత్తున్నట్లు మేము కూడా పరిగెత్తుతూ ఉన్నట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఉమ్మి వేస్తాను. తల్లి, స్థిరమైన జీవితం ఒకవేళ లేదా ఇప్పటి వరకు స్థిరమైన జీవితం, యేసయ్యా నీ యందు నాకు స్థిరమైన జీవితాన్ని ఇవ్వు. లోక ఆశలను ప్రేమించను, లోక ఆశల వెంబడి నేను పరిగెత్తను, నేను ఒక ప్రత్యేకంగా జీవిస్తాను. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాదిరిని కనపరిచి వెళ్ళావు. ఏ విధంగా జీవించాలి, తప్పును ఏ విధంగా అసహించుకోవాలి, ప్రేమను ఎలా స్వీకరించాలి, ఇతరుల పట్ల ఎలా జాలి కలిగి ఉండాలి, ఇతరుల పట్ల ఎలా కరుణ కలిగి ఉండాలి, నీ మనస్సు కలిగి ఎలా నువ్వు జీవించావో నేను ఆ విధంగా జీవిస్తాయా? నీ యందు నేను నిలిచి ఉంటాను. ఇతరులకు నేను హానికరంగా నేను జీవించను. ద్విమనస్కత్వం నాలో నుండి తీసివేయను. కానీ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు నీకు స్థిరమైన జీవితాన్ని ఇస్తాడు. చాలా మంది అండి లోక ఆశల కోసం పరిగెడుతూ ఉన్నాము, దేవుడిని వదిలిపెడుతూ ఉన్నాము. నిజమే, ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడు. చాలా మంది ఇళ్ల దగ్గర వ్యర్థముగా తమ సమయాన్ని గడుపుతూ ఉన్నారు. ఆయన ప్రేమించేవారే దేవుని మందిరంలోనికి రాగలరు, ఆయన ఆరాధించేవారే దేవుని మందిరంలోనికి రాగలరు. ద్విమనస్క తత్వం ఉండడం వల్ల మన జీవితాల్లో ఆశీర్వాదాలను మనం చదివి చూడలేకపోతున్నాం. దేవుని సన్నిధిని ప్రేమించాలి. దేవుడు మాటలకు మనం ఏం చేయాలి? చెవియొగ్గాలి. దేవుడు బోధించే మాటల యందు లక్ష్యమించాలి. సావకుడు చెప్పే మాటల యందు లక్ష్యం ఉంచి ఆ దేవుని బాటలో మనం నడవాలని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. స్థిరమైన ప్రభువునందు మనం ఎలా ఉండాలండి? స్థిరులై ఉండాలి. చాలాసార్లు మనము దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాము, బల్లారాధనలో పాల్గొంటూ ఉన్నాము, కానీ మనం చేయవలసిన దేవునికి అవిధేయకరమైన కార్యాలన్నీ చేస్తూ ఉన్నాము. తల్లి, అలా జీవించకూడదని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవునికి నమ్మకమైన బిడ్డలుగా మనం ఉండాలి. స్థిరమైన జీవితం కొనసాగించాలి. చాలామంది దేవుని మందిరానికి వస్తారు, ఒక నెల పాటు ప్రార్థన చేస్తారు. దేవుడు వారి జీవితంలో కార్యం చేయలేదనుకో, దేవుడికి మేళ్లు చేయడం చేత కాదులండి. మేళ్లు చేయడంలో చేత కాదు. మనలో స్థిరత్వం లేక మనం ఏం చేస్తామంటే దేవుని యందు ఇశ్రాయేలు గొనిగినట్టు సనిగినట్టు మనం కూడా దేవుణ్ణి సనుగుతూ ఉన్నాం. అని చేత కాదులండి. ఎదురింటోళ్ళకైతే మేళ్లు చేస్తాడు, కానీ నాకేడ చేస్తాడండి. నా దగ్గరకు వచ్చేసరికి ఆయన చెయ్యి ఏమైపోయింది? కొరచైపోయింది. దేవుడు చెయ్యి ఎప్పుడు కొరచ కాదు ప్రియ తల్లి. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉంటే ఆయన ఎంతగానో ఆశీర్వదించే దేవుడు. మాకెందుకు చేస్తాడండి దేవుడు? అవునా కదండి? మాకెందుకు చేస్తాడండి దేవుడు? జ్యోతక భాష చాలా బాగుంటుంది. ఏంటండి ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుంటుంది. అట్లానే మనం అడుగుతాం, ఏం చేస్తున్నాళ్ళండి దేవుడు మా జీవితాల్లో మేళ్ళు? ఏం చేస్తున్నాడు? ఎదురింటి అమ్మకైతే ఎదురింటి అంకులకైతే ఎన్ని మేళ్ళు ఎందుకు చేస్తూ ఉన్నాడు? మన సిస్టర్ కూడా నాకు చెప్తూ ఉంది, అక్క పలానా వాళ్ళకి నేను ఎంతగా దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నాకెందుకు జరగట్లేదు అక్క అద్భుత కార్యం? మా ఎదురింటి ఆమె ప్రార్థనకు రాదు, దేవుడు అంటే భయం లేదు, ఇంకా ఎలా ఉందో తెలుసా, ఆమె పాపంలో ఉంది, కానీ ఆమెకు దేవుడు మేలు చేశాడు, నాకెందుకు చేయడం లేదు? వెయిట్ చేయి ప్రియ తల్లి, ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఈ రోజు సుఖం ఉండవచ్చు, అది శాశ్వత కాలం ఆమెకు ఉండదు. దేవుడు నీకు ఇచ్చే సుఖం బహుతరములకు ఆశీర్వాదకరమైన పాత్రగా నేను వాడుకుంటూ ఉంటాడు దేవుడు. మనం అనుకుంటూ ఉంటాడు, అమ్మో దేవుడు నాకు చెయ్యాలండి, నాకెందుకు చేస్తాడండి దేవుడు మేలు? ఆయన అందరికీ ఉపకారి, ఆయన అందరికీ మేలు చేయాలని ఉన్నాడు, ఆయన అందరినీ ఆశీర్వదించాలని తన కోరిక. ఎందుకు? ఆయన నిన్ను నన్ను తన స్వహస్తాల్లో చెక్కుకున్నాడు. తన స్వహస్తాల్లో పెట్టుకోలా, ఆయన తన స్వహస్తాల్లో ఆయన చెక్కుకున్నాడు నిన్ను నన్ను. ప్రతినిత్యము నిన్ను చూడాలి, ప్రతినిత్యము నిన్ను చూడాలి. ప్రియ తల్లి,
స్థిరత్వమైన జీవితం ఉందా? ఆయన అందరికీ ఉపకారి. నువ్వు ప్రభువునందు ఎలా మనం జీవించాలంటే స్థిరులమై జీవించాలి. ప్రభువునందు మనం ఎలా జీవించాలండి? స్థిరులమైన జీవించాలి. ద్విమనస్కత్వం మనలో ఉండకూడదని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకొని రాలేదు. ప్రతినిత్యం మనం ఏం చేస్తాము? ఈ ద్విమనస్కత్వంతో ప్రభు నుండి అన్ని కావాలి, టక్క కోసుకోవాలి. ఏంటిది? డబ్బు కోసుకోవాలి, వెండి కోసుకోవాలి, బంగారం కోసుకోవాలి, అన్నీ కోసుకోవాలి. ఎప్పుడు ప్రభు నాకేమిస్తాడు, ప్రభు నాకేమిస్తాడు, ప్రభు నాకేమిస్తాడు, ప్రతినిత్యం దీనితోనే ఆలోచిస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నావు. నువ్వు ప్రభుకి ఏమిస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేస్తావా ప్రియ తల్లి? ఒక్కసారి ఆలోచన చేస్తావా ప్రియ తండ్రి? ఒక్కసారి ఆలోచన చేస్తావా ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా? ఎప్పుడు దేవుడి నుండి నాకు ఆ మేలు కావాలి, ఈ మేలు కావాలి, ఆశీర్వాదం కావాలి, ఈ ఆశ, నేను నా దేవునికి ఏం చేస్తున్నాను? నా దేవునికి ఏమి ఇచ్చిన ఆ దేవుడిని నేను కనపరుస్తున్నాను? నా దేవుడికి ఏమి స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఆయన నామ కీర్తిని ప్రచురం చేస్తున్నాను? ఒక్కసారి యోచన చేస్తున్నావా? దేవుణ్ణి ప్రతినిత్యం నిందిస్తాము, అవునా కదా? మనలో స్థిరత్వం లేని జీవితం, ద్విమనస్తత్వం మనలో ఉండి దేవుడు నాకేమి చేస్తున్నాడు, దేవుడు నాకేమి ఇస్తాడు ఎదురు చూస్తామే. మనము దేవునికి ఏమి ఇచ్చేస్తున్నాం? దేవునికి మనం ఏమిస్తున్నాం? హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నామా? హృదయపూర్వకంగా బైబిల్ చదువుతున్నామా? హృదయపూర్వకంగా ఆయనలో ఎక్కువగా ఆనందించగలుగుతున్నామా? ఇవేమి చేయకుండా మనం ఏం చేస్తాము? దేవుణ్ణి అన్నీ కావాలి నాకు, అందరూ వాళ్ళు ఒక అంతస్తు కట్టుకుంటే నేను 2 కట్టుకోవాలి. మన ఆలోచనలన్నీ ఇవే. కోరుకో, దేవుడు కోరుకోవద్దు అంటలేదు. నీ ఏమంట హైగా ఉండాలంట, నీ గోల్ అంట పెద్దగా ఉండాలి. కోరుకో, ఆయన సమస్తం ఇస్తాడు. కానీ నువ్వు ఆయన కోసం ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నమ్మకంగా ప్రార్థన చేస్తున్నావా? నమ్మకంగా జీవిస్తూ ఉన్నావా? ద్విమనస్తత్వం తీసివేసి ప్రభు నాకేం కావాలని కోరుకుంటున్నావు, కానీ నేను ప్రభుకి ఏమి ఇవ్వాలి? నేను ప్రభుకి ఏమి ఇవ్వాలి? నా ఆస్తినిచ్చి ఆయన కనపరచాలి, నా జీవితాన్ని ఇచ్చి ఆయన కనపరచాలి, నా మంచి ప్రవర్తనను ఆయనలో చూపించాలి, ఆయన జీవించినట్టు నా ప్రవర్తన ద్వారా అందరికీ చూపించాలి. తల్లి, స్థిరమైన జీవితం ఉందా? మనము పౌలు చెప్పిన విధంగా ఆనందించాలి అని అంటే మనం మొదటగా ఏం చేయాలి? ప్రభువునందు స్థిరులై ఉండాలి. ప్రభువునందు మనం ఏముండాలి? స్థిరులై ఉండాలి. ద్విమనస్తత్వం మనలో తీసివేసినప్పుడు మనం ఎల్లప్పుడూ విశ్వాసంలో, ప్రార్థనలో ఉంటే మనం ప్రభువులో స్థిరముగా ఉంటాం. రెండోదిగా చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక వెరీ గుడ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏంది మీరు చదివింది? వెరీ గుడ్. ఇప్పుడు చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యువదీను సుంటికెన్ను బతిమాలు కొనుచున్నాను. మనం రెండోదిగా ఆనందించాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్రభువునందు ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సు ఎవరికి ఉందండి? ఏక తాత్పర్యం ఎవరికి ఉంది? దేవునికి బిడ్డలకు మాత్రమే ఏక మనస్సు ఉంటుందని దేవుని వాక్య భాగము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదవండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్క దాని యందే మనస్సు నుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏక మనస్సు. దేవుని బిడ్డలకు ఏం కావాలండి? ఏక మనస్సు కావాలి, ఏక ఆత్మ కావాలి, ఏక స్వభావం కావాలి, ఏక తలంపులు కావాలి. దేవుని బిడ్డలుగా ఏక మనస్సు మనలో ఉండాలి. నిన్న పాష్ గారు చెప్పారు. ఏం చెప్పారు? సాయంత్రం చెప్పారు. ఏం చెప్పారు? ఒక భర్త, సండే మెసేజ్లో అనుకుంటా, ఒక భర్త ఒక భార్య వాడు అన్యోన్యంగా 20 సంవత్సరాలు కాపురం చేస్తానంట. భర్త ముఖంలో భార్య ముఖం కనిపిస్తుందంట, భార్య ఫేస్లో భర్త ముఖం కనిపిస్తుందంట. అది ఏకత్వం అంటది. వారు ఏకంగా కూడి కలిసి కాపురం చేస్తున్నారు అనడానికి ఏంది అనంటే
భర్త ఫేస్లో భార్య ఫేస్ కనిపించాలి, భార్య ఫేస్లో భర్త ఫేసు కనిపించాలి. వారి అన్యోన్య దాంపత్యం ఏకంగా వీరు సంసారం చేస్తున్నారని చెప్పగలం. మన పాస్టర్ గారు చెప్పాడు. అయితే ప్రభువునందు ఏక మనసు కలిగి ఉండాలి, ఏక మనసు. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదవండి. రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. రోమీలకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 12 రోమి సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి, ఒకనితో నొకడు మనస్సు కలిసి యుండుడి. ప్రియమైన దేవుని బిడ్లారా, ఏక మనసు మనలో ఉండాలి. చర్చికి వస్తాము కానీ చర్చి అయిపోయిన తర్వాత మనం ఒకళ్ళనొకళ్ళని పలకరించుకోము. ఏక మనసు లేదు. చాలా మంది సంఘాల్లో చూడండి, చాలా సంఘాల్లో ఆరాధన అయిపోగానే ఏం చేస్తారు తెలుసా? అక్క నువ్వెక్కడి నుంచి వచ్చావు, అక్క నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఏ ప్రదేశం నుండి వచ్చావు, అక్క నా కష్టాలు ఇవి, నా సమస్యలు ఇవి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయి. నువ్వు అక్క నేను పలానా చోటు నుంచి వచ్చాను, ఇదిగో నా సమస్యలు ఇది, నాకు బిడ్డలు ఇంతమంది, నేను ఇది చేస్తున్నాను, పలానా అని చెప్పుకొని ఒకరి కోసం ఒకరు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారు. అదే ఐక్యత. ఏక మనసు కలిగి ఉండాలి మనం. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో సహోదర ప్రేమ నిలువరముగా నుండినివ్వడి, ఆతిథ్యం చేయ మరొకడి, కొందరు దీనిని ఎరుగకయే దేవదూతలకు ఏం చేశారండి? ఆతిథ్యము చేశారు. సహోదర ప్రేమ కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి. సంతోషించే వారితో మనం సంతోషించాలి, దుఃఖించే వారితో ఎవరైనా దుఃఖకరమైన పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు వారిని ఓదార్చేవారుగా మనం ఉండాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. మనం అలా ఎందుకుంటాము? ఎవరైనా పాపం కష్టాలు వచ్చాయా, ఎవరైనా నష్టపోయారా, మనం అంటాం జరగాలే, ఆమెకి జరగాలి. అక్కడే మనం ఏం చేస్తాము? అక్క నీకే వచ్చిందా ఈ సమస్య, నీకే వచ్చిందా తమ్ముడు, నీకేనా వచ్చిందో, అయ్యో దేవుడు ఎంత విడిచిపెట్టాడండి మిమ్మల్ని, అయ్యో ఎంత విడిచిపెట్టాడండి మిమ్మల్ని అని జాలి కలిగిన మాట్లాడడం. పక్కకు వచ్చి అంతే జరగాలి, మన మనసు ఉంటుంది కదా లోపల, అంతే జరగాలి. పలాని రోజున పలానప్పుడు నన్ను ఈ మాట అన్నారా, ఈయనకి ఇంతే జరగాలి. సంతోషంలో మనము పాలు పొందాలి. దుఃఖకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనము కూడా వాళ్ళని ఓదార్చే వారముగా ఉండాలి. ఏక మనస్సు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి అనంటే ఏక మనస్సు కలిగి ఉండాలి. అందుకే కదా 133వ సంకీర్తనలు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు అంటే ఒకే ఉదరము నుండి పుట్టిన వారు కాదండి, దేవుని రక్తములో కడగబడిన నీవు, దేవుని బాప్తిస్తంలో సొంత రక్షకునిగా అంగీకరించిన మన అందరము ఎవరు అంటే ఒకరికొకరు సహోదరులము, సహోదరులము, ఒకరికొకరు స్నేహితులము, ఒకరికొకరికి అక్కలము, చెల్లెలము. మనందరము ఎవరు అంటే దేవుని రక్తములో కడగబడిన దేవుని బిడ్డలము గనక మనందరము ఒక కుటుంబీకులము. ఒకే ఉదరము నుండి పుట్టితేనే సహోదరులు కాదు, సహోదరులు కాదండి. దేవుని రక్తంలో కడగబడిన మనందరము, ఆయన బిడ్డలమైన మనందరము ఒకళ్ళము ప్రేమ అనురాగము కలిగి ఏక మనసు కలిగి ఉండాలని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ఆ కుటుంబం సంతోషంగా వెళ్ళి పాలు పొందు. అక్క దేవుడు నీ జీవితాన్ని అంతా మేలు చేశాడక్క, దేవుడు నేను ఎంతగా ఆశీర్వదిస్తున్నాడక్క, దేవుడు నీ బిడ్డలు ఎంత ఆశీర్వదిస్తున్నాడక్క, అక్క నీ బిడ్డలకు దేవుడు మంచి మార్కులను ఇచ్చి ఈరోజు ఈ టౌన్ ఫస్టే తెచ్చాడు కదక్క. దేవుడు గొప్ప దేవుడు అక్క. మన జీవితంలో మనం నమ్ముకున్న దేవుడు, మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కదక్క. నువ్వు ఆ మాటలు అంటే ఆ బిడ్డకి ఎంత సంతోషంగా ఉంటుంది. సంతోషించే వారితో మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఏక మనసు. అటు దినాల్లో మనం చూస్తున్నట్లయితే చాలా జీవితాల్లో ఏక మనస్సు లేదు. ప్రభువునందు ఏక మనస్సు లేదు, ఎవరికి లేదు, భార్య భర్తలకే ఉండలేదు. చాలా మంది అండి నటనతో కూడిన సంసారం చేస్తూ ఉన్నారు, నటనతో కూడిన భక్తి చేస్తున్నట్లే నటనతో కూడిన సంసారం చేస్తూ ఉన్నారు. హృదయపూర్వకంగా భర్తను భార్య నమ్మలేకపోతుంది, హృదయపూర్వకంగా భార్య భర్తను నమ్మలేకపోతుంది. అందుకనే జీవితాలు కాక వికలమైపోతూ ఉన్నాయి. నా భర్త నాకు తెలియకుండా ఏం చేయడు, నమ్మకత్వం నీలో ఉంచు. ఒకరోజు తప్పు చేసిన భర్తే మారు మనసు కలిగి నిన్ను ప్రేమిస్తాడు. నీ భార్య తప్పు చేసిందా క్షమించు. నా భార్య ఎన్నటికీ నాకు తెలియకుండా ఏ తప్పు చేయదు.
ఒకరోజు తప్పు చేసిన నీ భార్య, నా భర్త నా పట్ల ఇంత నమ్మకంగా ఉంటే నేను ఎందుకు అవివేకిలాగా జీవించాలి, ఎందుకు అవివేకుల్లాగా నేను జీవించాలి, నా భార్యకు నేను నమ్మకంగా జీవించాలి. ఒక్కసారి చూడు, ఆ జీవితాన్ని చూడు, నీ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో. ఏక మనసు లేదండి. భార్య మీద భర్తకు నమ్మకం లేదు, భర్త మీద భార్యకు నమ్మకం లేదు. కనుక జీవితాల్లో ఎన్నో గొడవలకు కారణాలు అవుతూ ఉన్నాయి. మనశ్శాంతి లేదు. ఇటు దినాల్లో మనం ఎక్కడ చూసిన కుటుంబాల్లో ఎందుకు నమ్మకత్వాన్ని సాతానుడు దొంగిలిస్తూ ఉన్నాడు. ఏక మనసు లేదు. నా భర్తే కదా, నా భర్తని నేను నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? ఒకరోజు నీ మంచి మనసును బట్టి చెడ్డ భర్త అయినంట, దేవుని వాక్య భాగాలు ఉంటుంది, గలతీయులకు రాసిన పత్రిక, చెడ్డ భర్త అయినా, పనికి మాలిన భర్త అయినా, పనికి మాలిన వాడైనా నీ సత్త ప్రవర్తనను బట్టి అంట నీ భర్త మారతాడంట. నీ ప్రవర్తనను బట్టి నీ భర్త మారతాడు. మనం ఏం చేయవలసిన పని లేదు, ఆయనకేంది హితబోధ చేయవలసిన పని లేదు, నీ భార్యకి హితబోధ చేయవలసిన పని లేదు. నీ మంచి ప్రవర్తనను బట్టి నీ భర్తను రాబట్టవచ్చు అని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏక మనసు లేదు. తల్లికి తండ్రికి భార్యకు భర్తకు ఏక మనసు లేదు. తల్లిదండ్రులకు బిడ్డలకు ఏక మనసు లేదు. బిడ్డలు కూడా అండి, ఈ రోజున మనం ఇటు దినాల్లో చూస్తుంటే తమ ఇష్టానుసారంగా జీవిస్తూ, తమ ఇష్టానుసారంగా నడుస్తూ ఎన్నో ఎన్నో ఘోరమైన కార్యాలు చవి చూస్తూ ఉన్నారు. చాలా మంది నుండి మేము గమనిస్తూ ఉంటాం. ఒక్కోసారి నేను పాస్టర్ గారు వెళ్తూ ఉంటాం, సెంటర్కి బజార్కి వెళ్తూ, చాలా మంది అండి యవనస్తులు మేము గమనిస్తూ ఉన్నాం, డ్రింక్ చేస్తూ రాత్రి కూడా. నేను పాస్టర్ గారు బజార్కి వెళ్ళి వస్తుంటే ఆ తల్లి తండ్రి ఏమో భక్తి పరులు. అసలు వాళ్ళకి మేము ఏం చెప్పాలి? నీ కొడుకు ఇట్లా తాగి మాకు ఎదురొచ్చి భయంకరమైన స్మెల్తో వెళ్ళిపోతున్నాడంటే ఆ తల్లి గుండె ఏ విధంగా పగిలిపోయింది. నేను పాస్టర్ గారితో అదే అన్నా, అండి ఆ అక్క అన్న ఎంత ప్రేయర్ఫుల్, ఎంత దేవుళ్ళు ఎదుగుతున్నారు, మరి బిడ్డ ఏమో ఈ రకంగా ఉన్నారు. ఒకవేళ సేవకులుగా మేము చెప్తే ఆ తల్లి గుండె ఎంత పగిలిపోతుందండి, ఎంత బాధేసిందో. రాత్రి నేను అదే ప్రార్థన చేస్తాను, అయ్యా యవనస్తులను మార్చయ్యా, యవనస్తులను మార్చయ్యా. భయంకరమైన వ్యసనాలకు బానిసలైపోతున్నారు, భయంకరమైన త్రాగుడుకు బానిసలైపోతున్నారయ్యా. యవనస్తులను మార్చయ్యా. సాతాను కబంధ హస్తాల్లో యవనస్తులు చిక్కుకొని ఉన్నారయ్యా. సెల్ ఫోన్ అని మాయా లోకంలో చిక్కుకొని ఉన్నారయ్యా. యవనస్తులను కాపాడయ్యా. యవనస్తులను ఎక్కడ చూసినా యవనస్తులు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. తల్లి తండ్రి మాట వినడం లేదు యవనస్తులు. ప్రియ యవనస్తుడా, నీ జీవితాన్ని అర్ధాంతరంగా చేసుకోకూడదు. ఎక్కడ ఫ్లెక్సీ చూడండి, ఫ్లెక్సీలు ఎక్కడ చూడండి, యవనస్తులు శ్రద్ధాంజలి, అభినందనలతో, విడువలేని ప్రేమతో ఎన్నెన్నో కొటేషన్స్ చూస్తూ ఉంటే నేను లేక పంపిస్తూ ఉన్నామని కొంతమంది ఎన్నెన్నో కొటేషన్స్లు అండి. అసలు ఎంత బాధేస్తూ ఉంటుందో. వారి కోసం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో ఏక మనసు లేదు. ప్రభువునందు ఏక మనసు కలిగి ఉండండి. తల్లికి తెలియకుండా బిడ్డలు ఎన్నో చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఏక మనసు లేదు. ఏక మనసు కావాలంటే ప్రభు యందు నిలిచి ఉండాలి. ప్రభువునందు మనం ఏక మనసు కలిగి ఉన్నప్పుడు నీవు దేవుని సన్నిధిలో, నీవు దేవుని మనసు నీ మనసుతో కనెక్ట్ అయితే నీ కుటుంబంలో నీ పరిస్థితి అంతా, నీ కుటుంబం అంతా ఏక మనసు కలిగి జీవిస్తూ ఉంటారు. నీవు నడవవలసిన తల్లివి, నడవవలసిన తండ్రివి. నీవు దేవునితో ఏక మనసు లేకపోవడం వల్ల నీ కుటుంబం కూడా విచ్ఛిన్నమైపోతుంది, వికలమైపోతుంది. నీ కుటుంబంలో అందుకే ఆనందము సంతోషము లేదు. ప్రియ తల్లి, దేవునికి నీ మనసు ఇచ్చి చూడు. ప్రభువునందు ఏక మనసు నిలకడగలిగిన మనసును కానీ నీలో నిలుపుకున్నట్లయితే నీ కుటుంబం ఆనందకరంగా ఉంటుంది. ఈరోజు కుటుంబాలు చాలా కన్నీటి వెదలతో ఉన్నాయండి. తల్లిదండ్రికి నమ్మకం లేదు, బిడ్డల పట్ల తల్లికి నమ్మకం లేదు, బిడ్డలకు తల్లి మీద నమ్మకం లేదు. ఆ విధంగా సాతానుడు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడు. కనుక మన కుటుంబం ఆనందంగా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ప్రభువునందు ఏక మనస్సు కలిగి ఉండాలి. మూడోదిగా చూడండి, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక, మనం ప్రభువునందు ఆనందించాలి అని అంటే మనం మొదటగా ఏం చేయాలండి? ప్రభువునందు స్థిరులమై ఉండాలి. రెండోదిగా ప్రభువునందు ఏక మనస్సు కలిగి ఉండాలి. మూడోదిగా చూడండి, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. చాలమ్మా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మనం ఎలా ఉండాలండి? ప్రతి నిత్యము దేవుని యందు ఆనందించాలి.
10 కోట్లు లాటరీ దొరికినాడు వాళ్ళ ఫేస్ చూడాలి మనం. అబ్బో ఆనందంతో ఉలిక్కి పడుతూ ఉంటది. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, దేన్ని బట్టి ఆనందించాలి? నీకున్న డబ్బును బట్టి కాదు ఆనందించేది, నీకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు ఆనందించేది, నీకున్న ధన ఘనతలను బట్టి కాదు ఆనందించేది. ప్రభువును బట్టి నువ్వేం చేయాలి? ఆనందించాలి. నేను నా యేసయ్యను నమ్ముకున్నానని నువ్వు బల్ల గుద్ది చెప్పి ఆనందించాలని దేవుని వాక్య భాగం సెలవిస్తూ ఉంది. చిట్ట దినాల్లో మనం చూస్తూ ఉంటే చాలా మంది క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి కూడా ఫీల్ అయిపోతూ ఉన్నారు. నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి కూడా ఫీల్ అయిపోతూ ఉన్నారు. అవునా కాదా? చాలామంది అమ్మో మమ్మల్ని ఎక్కడ గుర్తుపడతారు, మమ్మల్ని క్రిస్టియన్స్ అని ఎక్కడ గుర్తుపడతారు? దేవుని బిడ్డలంగా మనం ఎలా ఉండాలి? ప్రభువునందు ఆనందించాలి. డబ్బును బట్టి కాదు. డబ్బు దేవుడు నీకు ఇస్తాడు, డబ్బును బట్టి నువ్వు ఆనందించవద్దు, నీకున్న అంతస్తును బట్టి నువ్వు ఆనందించవద్దు. చాలామంది అంటూ ఉంటారు, పాస్టర్ గారండి డబ్బు ఉంటే ఇంకేందండి, చాలు కదండి. డబ్బున్న వాడికి ఆనందం లేదండి. ఆ డబ్బు ఎవరు దొంగతనం చేస్తారా అని వాడికి నిద్ర పట్టదంట. డబ్బును బట్టి ఆనందం లేదు, ప్రభువును బట్టి ఆనందం ఉంది. డబ్బున్న వాడిని చూడండి, ఏంటి సిస్టర్, ఏంటి బ్రదర్ నిద్రపోయారా అంటే, ఏమి నిద్రపోతామండి, ఆ బీరువా పగలగొట్టి ఎవరు ఎత్తకపోతారని భయంతో రాత్రి అంతా నిద్రపోలేదని పగలు నిద్రపోతారంట. ఈరోజు ఆటోమేటిక్గా దొంగలు పగలు కూడా దొంగతనం చేస్తున్నారు. అవునా కదా? మన లతక్కోళ్ళ ఇంట్లో పగలేనండి పాపం పడింది. దొంగలు పగలే ఆమె బంగారం మొత్తం ఎత్తకు వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బును బట్టి కాదు, ధనగలతలను బట్టి కాదు, పేరు ప్రఖ్యాతులను బట్టి కాదు, ఆటోమేటిక్గా అవన్నీ నీకు దేవుడు ఇస్తాడు. ప్రభువును బట్టి నువ్వేం చేయాలి? ఆనందించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉన్నది, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఎవరు చెప్పారండి? ఆయనే చెప్పాడు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ధనాపేక్ష ఉండదండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. గెహజీ ధనము కోసం పరిగెత్తి ఏం సంపాదించుకున్నాడండి? తన ఇంటికి కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఆకాను ఏం చేశాడు? ధనాన్ని ప్రేమించి, బంగారాన్ని ప్రేమించి గుడారంలో ఆకాను దాచిపెట్టుకున్నాడు. ఆకాను ఏమి పొందుకున్నాడు? శాపానికి గురి అయ్యాడు. ఆకానే కాదు, ఆకాను కుటుంబం అంతా రాళ్ల చేత చంపబడ్డారు. ప్రియ తల్లి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి దేవుని నుండి వెళ్ళిపోయారు. ప్రియ తల్లి, నీవు ఎలా ఉండాలి అనంటే, ధనాపేక్ష లేని వారయ్యి మీకు కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పాడు. దీన స్థితి అయినా, సంపన్న స్థితి అయినా, ఏ స్థితిలోనైనా మనం ఎలా జీవించాలో తెలుసా అండి? సంతృప్తి కలిగి జీవించాలి. ఏ స్థితిలో ఉన్నా దీనస్థితి అని దేవుని విమర్శించకూడదు, సంపన్న స్థితి అని ఆయన నామాన్ని దూషణ పాలన చేయకూడదు. ఏ స్థితిలో ఉన్నా మనం ఎలా ఉండాలంటే సంతృప్తి కలిగి జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఒకవేళ నీకు లేదా, సర్వ సమృద్ధి లేదా, ఆయన అంటున్నారు కదా, ఆయన ఎంతో మనం ఆనందిస్తే ఆయన నీకు ఏది కావాలి? ఆయన అన్నాడుగా, నిన్ను విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాడు. నిన్ను విడువడండి, మనుషులు విడిచిపెడతారు. నీ ఫ్రెండ్ చెప్పిద్ది, ఇదిగో నువ్వు కష్టకాలంలో ఉంటే ఒక్క ఫోన్ కాల్ చేయి, నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు వేస్తాను. వేస్తాడండి? వేస్తాడా? వెయ్యలేరు. మాటలకే పరిమితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ నజరేయుడైన యేసయ్య, భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త, నిన్ను నన్ను తన స్వహస్తాలతో తయారు చేసుకున్న జీవము కలిగిన జీవ ప్రదాత అయిన యేసయ్య చెప్తూ ఉన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. ఎట్లా చెప్తున్నాడో తెలుసా? తన ప్రాణం పెట్టే అంతగా నిన్ను ప్రేమించి చెప్తూ ఉన్నాడు. నీకోసం, నా కోసం ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? ఆయన నీకోసం, నా కోసం కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. నీ పాపాన్ని, నా పాపాన్ని పరిహసించడానికి, నీ పాపం నుండి, నా పాపం నుండి నిన్ను నన్ను విడిపించడానికి ఆయన కలువరి శిలువ నీ కోసం, నా కోసం బలియాగం అయ్యాడు. అంతకంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరు. అందరూ మాటలకే పరిమితం. దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, ఈ ఒకవేళ నిబ్బరంతో నువ్వు వేదనతో వచ్చి ఉన్నావు ఈ ఉపవాస ప్రార్థనకి, ఆయన అంటున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త నీతో చెప్తూ ఉన్నాడు. ధైర్యముగా ఉండి ఇక నుండి
నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. నా దేవుడు ఎన్నటికి నన్ను విడిచిపెట్టాడు. దేవుళ్ళ ప్రభువునందు నువ్వు ఆనందిస్తే ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీతి అను తన దక్షిణ హస్తంతో ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఆదుకుంటాడు. చూడండి, ప్రభువునందు మనం మొదటిగా ఎలా ఉండాలి? ఆనందించాలంటే స్థిరులమై ఉండాలి. రెండోదిగా ప్రభువునందు ఏక మనస్సు కలిగి ఉండాలి. ప్రభువునందు ఆనందించాలి. లాస్ట్గా చూడండి, దేనిని గూర్చి చింతింపగడ. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక వచనం చెప్పమ్మా, 6వ వచనం చదవండి. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపముల చేత హృదయపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేనిని గురించి మనము దేవుని బిడ్డలుగా మనము ఉండి చింతించకూడదు. చింతించడం వల్ల మూరెడు ఎక్కువ అవుతామండి. కాము. చింతించడం వల్ల మనకు అనారోగ్యాలు సంభవిస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలుగులో మనం చూస్తున్నట్లయితే చింత, చితి భయంకరమైన పదాలు, అవునా కదండి? చింత, చితి భయంకరమైన పదాలు. చింత నువ్వు బ్రతికుండగానే నిన్ను చచ్చేటట్లు జీవం లేని దానిగా చేస్తుంది. చితి నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను బూడిద చేస్తుంది. ఈ చింత, చితి భయంకరమైన పదాలు. అందుకని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, చింత మనిషిని బ్రతికుండగానే చంపేస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద వెయ్యి. దేనిని గురించి మనం చింతపడకూడదు. కుటుంబ విషయమై మనం చింతపడకూడదు. మన ఆర్థిక ఇబ్బందుల విషయమై మనం చింతపడకూడదు. మన బిడ్డల విషయమై మనం చింతపడకూడదు. మన భవిష్యత్తు విషయమై మనం చింతపడకూడదు. నీ చింత యావత్తు నా మీద వెయ్యి. ఇప్పుడు వచ్చావు కదా ఉపవాస ప్రార్థనకి, దేవుని సన్నిధిలో చెప్పు, అయ్యా నా చింత అంతా నీ మీద వేస్తున్నానయ్యా, భరించి ఆయన ఉంటే నీకు ఎందుకండి? నువ్వో బోలో మన చింతపడి ఎందుకు అనారోగ్యం తెచ్చుకోవడం? కొంతమంది అండి వచ్చే కష్టాలను బట్టి ఆలోచించి ఈ మధ్య చిన్న వయసులోనే బీపీ షుగర్లు తెచ్చుకుంటున్నారు. ఆలోచనేనండి, ఆలోచించొద్దు. ఎందుకు? జీవము కలిగిన దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ప్రభువులో ఆనందించాలంటే దేనిని గురించి నువ్వు చింతపడవద్దు. చాలా మంది అండి 25 సంవత్సరాలు దాటక ముందే బీపీ షుగర్లు అనేక రకమైన వ్యాధుల చేత బాధపడుతూ ఉన్నారు. అయితే దేవుడు నీతో నాతో ఉపవాస ప్రార్థనలో చెప్తూ ఉన్నాడు, దేనిని గురించి చింతపడవద్దు. అప్పుల విషయమే చింతపడవద్దు. ఆర్థిక ఇబ్బందుల విషయమే చింతపడదు. గర్భఫలం కోసమే చింతపడవద్దు. ఇంకా నీకు కలిగిన ఏ రోగాన్ని గురించైనా నువ్వు చింతపడవద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ చింత యావత్తు నా మీద వెయ్యి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదవండి. మత్తయి సువార్త ఈ వచనం చదువుకొని, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపడికి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించిన. ఏ నాటికి ఆ నాటికి చాలు. రేపటిని గురించి దేనిని గురించి చింతించవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు దేనిని గురించి మనము మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదిగితే ఆయన ఏం చేస్తాడండి? సమస్తాన్ని ఇచ్చే దేవుడు. దేనిని గురించి చింతించు, రేపటి గురించి అసలు చింతించవద్దు. చాలామంది చింతిస్తూ ఉంటారు, ఈరోజు చేసుకున్న బిర్యానీ రేపటికి ఉంటే బాగుండు అని. చింత బిర్యానీ మీద చాలా మందికి, అవునా కదండి? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలు 3 రోజులు వస్తుంది అని. ప్రియమైన దేవుని బిడ్డలారు, దేని గురించి చింతించకూడదు. ప్రతి దేవుడు అంటున్నాడు, నువ్వు ఆనందించాలి అంటే నీ చింత యావత్తు నా మీద వెయ్యి. అసలు నువ్వు మొదటగా చేయవలసింది ఏంటంటే, నా నీతిని నా రాజ్యమును నువ్వు మొదట వెతికినట్లయితే నీకు అక్కరగానున్నవన్నీ నేను నీకు చేస్తాను అని. ఒక ఆమె కూడా అండి మంచి తెలివి కల్లా అన్నట్టు అమెరికాలో మంచి జాబ్ చేస్తూ ఉంది. ఆమె జాబ్ విషయమో ఏమో కావచ్చు, ఏ ఆలోచనలో ఉందో తెలియదు. మంచి పేరుగాంచిన ఆమె మరియా థామస్. ఆమె ఏం చేసిందో తెలుసా అండి? ఎన్నో ఆలోచనల చేత బిడ్డకు చక్కగా చంటి బిడ్డ పుట్టాడు ఆమెకు. మరియా థామస్ చంటి బిడ్డ పుట్టాడు, చక్కగా పాలిచ్చింది డ్యూటీ నుంచి వచ్చి. ఈలోపు ఫోన్ మోగింది ఆమెకు. గబగబ ఫోన్ మోగింది. ఫోన్ తీద్దామని ఈ చంటి బాబుకు పాలిచ్చింది కదండి, ఈ బిడ్డను తీసుకెళ్ళి ఉయ్యాలలో వెయ్యవలసిన ఆమె ఏం చేసిందో తెలుసా? అనేక విషయాల మనసులో పెట్టుకొని ఉయ్యాలే అనుకొని
ఇదేందండి వేడి చేస్తారు చూడు, ఓవెన్లో పెట్టింది. ఓవెన్లో పెట్టింది. అదే ఉయ్యాల అనుకొని ఒడిలో ఉన్న బిడ్డను తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టి తలుపు వేసేసింది. ఫోన్ మాట్లాడింది, అంతా అయిపోయింది. కాలిన వాసన వస్తుంది. నా బిడ్డేడి అని చూసుకుంటే ఎక్కడా లేడు బిడ్డ. వాసన వస్తుంది. అయ్యో ఏమైంది చూదని ఓవెన్లోకి వెళ్ళి చూస్తే బిడ్డ కింద బెడ్షీట్ మొత్తం కాలిపోయింది. బిడ్డ దేహం అంతా కాలిపోయి చనిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చింత మన కుటుంబాలను చితిమయం చేస్తూ ఉంది. అందుకనే దేవుని బిడ్డలకు చింత పడకూడదని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. మొదట నా రాజ్యాన్ని నీతిని వెదకండి, నీకు అక్కరగానున్నవేమో నేను చేస్తాను. ఏవేవో ఆలోచనలు పెట్టుకొని నీ కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు అని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. దేని గురించి చింతపడవద్దు. ప్రియ తల్లి, కన్నీటితో వచ్చావా? కన్నీటి అనుభవాలతో వచ్చావా? కృంగిన అనుభవాల్లో వచ్చావా? ఈ వ్యాధ నాకు నయం కాదని బాధపడుతూ ఉన్నావా? ఈ అప్పుల బాధ ఇంతేనని దిగులు చెందుతూ ఉన్నావా? అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నీ చింత యావత్తు నా మీద వెయ్యి, నీకు అక్కరగానున్నవి అన్నీ నేను చూసుకుంటాను. తండ్రి చెప్తున్నప్పుడు ఎందుకు చింతపడాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని గురించి మనము చింతపడకూడదు. మనం ఆనందించాలి అనంటే ఏం చేయాలండి? మొదటిగా ప్రభువునందు స్థిరులై ఉండాలి. రెండవదిగా ప్రభువునందు ఏక మనస్సు కలిగి ఉండాలి. మూడవదిగా ప్రభువునందు ఆనందించాలి. నాలుగవదిగా దేనిని గురించి మనము చింతపడదు. ఆనందించుడి, మరలా చెప్పదును ఆనందించుడి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తానికి దేవుడు సమృద్ధికరమైన సంతోషాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం అందరం హృదయపూర్వకంగా. అయ్యా, నేను నా కుటుంబం ఆనందించాలి, నేను నా కుటుంబం సంతోషించాలి నీలో, నేను నా కుటుంబం నీలో ఉల్లసించాలి, నేను నా కుటుంబం నీలో గంతులు వేస్తూ నీ సన్నిధిలో మేము ఆనందముగా గడపాలి. ఆయనలో ఆనందించాలి అనంటే నువ్వేం చేయాలి? ప్రభువునందు స్థిరమైన జీవితం. దేవునితో చెప్పు, అయా ద్వంద్వ జీవితం, ద్విమనస్తత్వం నాలో ఉండకూడదు. నాలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నాలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. దేవుని సన్నిధిలో చెప్పు తల్లి, స్థిరమైన ప్రభువునందు స్థిరులమై ఉండాలి. ద్విమనస్తత్వం నాలో తీసివేయి. దేవుని సన్నిధిలో చెప్పు, అయ్యా ఇప్పటి వరకు ద్విమనస్తత్వంతో ఉన్నాను, లోకం కావాలనుకుంటున్నాను, నువ్వు కావాలనుకుంటున్నాను, అందుకే ఆశీర్వాదాలను నేను పొందలేకపోతున్నాను. ఇక నుండి నీ సేవకురాలతో నువ్వు మాట్లాడవు, నీ సేవకురాల ద్వారా నాతో మాట్లాడవు. నాలో ద్విమనస్తత్వం తీసివేస్తానయ్యా. కోరుకుంటే నిన్నే కోరుకుంటా, జీవిస్తే నీ కోసమే జీవిస్తా, బ్రతికితే నీ కోసమే బ్రతికిస్తా. అస్థిరమైన జీవితం నాలో నుండి నేను తీసివేస్తున్నానయ్యా. నీ యందు స్థిరత్వం కలిగి నువ్విచ్చు ఆనందంలో పాలి భాగస్థురాలు నవ్వుతానయ్యా. ప్రభువునందు ఆనందించాలనుకుంటున్నావా? నీ జీవితం ఆనందమయకరంగా ఉండాలనుకున్నావా? ద్విమనస్తత్వాన్ని నేను తీసివేస్తానయ్యా. ద్విమనస్తత్వాన్ని తీసివేస్తాను, ద్వంద్వ జీవితాన్ని తీసివేస్తాను. ఉంటే చల్లగానైనా ఉంటాను, వెచ్చగానైనా ఉంటాను. నువ్వు వెచ్చని స్థితి అయా జీవించి నీ చేత భూమి వేపించుకొని నేను అయా నీ కోసమే జీవిస్తాను. ఏక